మీ అందరికి కూడా ఆశా చాక్లెట్ ఈ స్టోరీ గుర్తొస్తుంది అనుకుంటా. బాగానే చూస్తున్నారు. సరే, నా ఫ్రెండ్ అడిగింది కదా, చెప్పు, నిజం చెప్పు, అసలు ఏమైంది, ఎందుకు తెచ్చావు, నువ్వు తేయడం ఏంటి అసలుకి అని చాలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్. ఏం చెప్పానో తెలుసా? నువ్వు లేకపో హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓమిన్ లైఫ్ స్టైల్. ఏం చెప్పానో తెలుసా? నువ్వు లేకపోతే నేను ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యేదాన్ని, మనకి ఇంగ్లీష్ అసలు రానే రాదు. సో మా ఫ్రెండ్ హెల్ప్ చేయడం వల్ల ఇంగ్లీష్ ఎగ్జామ్ పాస్ అయ్యాను. అందుకే మా మాస్టర్ చేతిలో దెబ్బలు కూడా తప్పించుకున్నాను. మీరు అలా ఉంటారు కదా, ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యా ఉంటారు. ఇంగ్లీషో, మ్యాథ్సో, తెలుగో, హిందీనో ఎవరో ఒకళ్ళు అలా కాపీ కొట్టి వచ్చిన వాళ్ళమే కదా. అందుకే మా ఫ్రెండ్కి ఆశా చాక్లెట్ ఇచ్చాను. మీరు కూడా అలా మీ ఫ్రెండ్స్కి ఏదైనా ఇచ్చారా? కానీ ఎవరు అలా చెయ్యకండి. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అయితే చదువుకోండి బాగా. మనం చిన్నప్పుడు తెలియకుండా చేసేవే ఇప్పుడు గుర్తొస్తే చాలా అన్ఈజీగా ఉంటుంది కదా, అవునా కాదా? ఎందుకు ఎలా ఉన్నారు? ఫ్రెండ్షిప్ అనేది నమ్మకం మీద, ఇద్దరి అండర్స్టాండింగ్ మీద ఉండాలి. అంతేకాని మనీ కానీ లేకపోతే మన హోదా చూసి అలా ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఒకరినొకరు ఈక్వల్గా అర్థం చేసుకోవాలి. ఒక 6 నెలలు అవని, ఒక 1 ఇయర్ అవని, ఒక 5 ఇయర్స్ అయ్యాక కూడా మన ఫ్రెండ్ మనకు కాల్ చేసింది అనుకో, ఏమైంది, ఎందుకు కాల్ చేస్తే, ఏమైనా హెల్ప్ కావాలని అడగాలి. అంతేగాని ఫోన్ నెంబర్ చూసి ఇన్నాళ్ళకి గుర్తొచ్చావా, ఇన్ని రోజులకి చేసిందా అని ఎవ్వరు అలా ఫీల్ అవ్వకూడదు. అలా ఫీల్ అవుతున్నారంటే అది నిజమైన ఫ్రెండ్షిప్ కానే కాదు. ఇప్పుడున్న ఈ సమాజంలో బయట వాళ్ళు ఎటు అర్థం చేసుకోరు, కానీ ఇంట్లో వాళ్ళు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ వాళ్ళే అర్థం చేసుకోకపోతే మనకి చాలా బాధగా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఇంకా బాధగా ఉంటుంది, అవునా కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.